ఓజాస్ గంభీరా నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ సినిమా చూసొచ్చి రివ్యూ విను ఈరోజు చెప్తానా పవన్ కళ్యాణ్ గారిని చూపించే రకంలో చూపిస్తే అంటే రాత్రే తెలిసి ఉంటుంది అడ్వాన్స్ బుకింగే 100 కోట్లు ఎంతోమంది పనికిరాని నాయన్లు ఆయనకు 100 కోట్లు లేరు అని చెప్పినారు అడ్వాన్స్ బుకింగే 100 కోట్లు రాసుకోండి అని ఇప్పుడు సినిమా చూసేసి అందరూ చెప్తున్నారు కదా ట్రోల్స్ చేస్తాను నేను చూస్తానా వాళ్ళకేం తెలుసు మాకెట్లగాల్లా సుజిత్ అనేవాడు మాలాంటి ఫ్యాను మాకెలాడగాల్లా వాడు తీసి పెట్టినాడు మేమే 100 సార్లు చూస్తాం ఒక రోజుకి మేమే 100 కోట్లు మేము ఈ రోజంతా మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు చేపించేస్తాం మా మాటలు రావు సినిమా చూసుకోండి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సీట్లో కూర్చోలా ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా పిచ్చలే ఇది చాలు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా చూడాలనుకున్నామో చూసేసినాం చాలు నాకు ఈరోజు ఫుల్ మిల్స్ కాదు చాలా అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఈ హరహర వీరమల్లు ఎంత నిరాశ వచ్చిందో దానికి 100 రెట్లు ఇది హైప్ ఇచ్చింది నాకు హైప్ ఇచ్చిన దాన్ని బట్టి సినిమాలో అంతే సుజిత్ గారు అట్లే చూపించినాడు నెక్స్ట్ మా బండోడు వాంచి వదిలినాడు తమను తైతక్కడని అబ్బా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అయితే మాటల్లో చెప్పలేము ఓన్లీ ఓజీ మానియా ఈ రోజు నుండి 7 days ఓన్లీ ఓజీ మానియా అంతే అన్నీ ఓజీ సంక్రాంతి వరకు ఓజీ సంక్రాంతి వరకు ఓజీనే మళ్ళా శంకర వరప్రసాద్ గారు దిగుతారు సూపర్ ఉంది సార్ సూపర్ ఉంది హిట్ సూపర్ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎన్ని సినిమాలు చూసినా కానీ సూపర్గా ఉన్నాయి ఇంతవరకు నైట్ 12 గంటల షో చూసినా మళ్ళీ ఇప్పుడు చూసినా మళ్ళీ సాయంత్రం కానీ చూస్తాం సూపర్గా ఉంది సినిమా అయితే మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ పవర్ స్టార్ ఎట్లా అనుకున్నాడు నీ ఎన్టీఆర్ ఫ్యాను ఏమని మీసం తిప్పినాడు ఎన్టీఆర్ ఫ్యాను ఎన్టీఆర్ మంచి సినిమా హైలైట్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ జాతిని మింగి దెంగుతాడు అట్లే వాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ చూపించాడు జానీ ఇది బ్యాండ్ వేసుకొని ఎప్పుడో పోయినాడు వాడు సినిమా పవన్ కళ్యాణ్ తో తీయాలనుకున్నాడు తీసి చూపించినాడు వాడు పవన్ కళ్యాణ్ ని నిలబెట్టుకున్నాడు చూపించారు అట్లా ఇట్లా చూపిలే పవన్ కళ్యాణ్ వాడు నేను ఏమనుకున్నా అంతే మించి ఉంది సునామీ మొదలైంది జానీ సినిమా నాకు ఇష్టం ఇంతకుముందే చెప్పిన జానీ డైరెక్షన్ బాగుంది సినిమా ఫ్లాప్ అయినా కానీ పవన్ కళ్యాణ్ గాన అప్పుడే ఇంత చెప్పిన పవన్ కళ్యాణ్ గాన హీరో కాకుండా పోయింటే డిప్యూటీ సీఎం కాకుండా మీరు డైరెక్ట్ అయింటే పవన్ కళ్యాణ్ సుకుమార్ కూడా వెనకబడేవాళ్ళు ఈ జానీ కత్తి చూపించినాడు అని అమ్మ కత్తి సాలంతే వాని అమ్మందిగా సునామీ మొదలైంది 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి సరేనా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తాయి 2001లో కృషి వచ్చింది 213 అత్తారింటి ధర వచ్చింది 225లో ఓజీ వచ్చింది 12 సంవత్సరాలకు వస్తున్న ప్రతిసారి పవర్ స్టార్ కొడతాడు రికార్డు అంటే రికార్డు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రచ్చ ఓజీ జాతర ఓజీ హంగామా ఓజీ ఫీవర్ ఓజీ సునామీ ఓజీ తుఫాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్కి మాత్రం మేము సెల్యూట్ ఎందుకంటే చిన్నప్పటి నుండి మెగాస్టార్ ఫ్యాన్ ఒక్క గరాన మొగుళ్ళ ఫైట్ చూసినప్పుడు అప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో రౌడీ ఎల్లుడు సినిమా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో అట్లా చిన్న ఖైదీ సినిమా చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా చూసినప్పుడు అంత ఎంజాయ్ చేసినాం అప్పుడు చిరంజీవి సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన 43 సంవత్సరాల నుంచి చిరంజీవి సినిమాలు చూస్తున్నాం అంత హంగామా ఈ సినిమాలో వచ్చింది సుజిత్ చూపించాడు ఈ సినిమా హీరో ఎవరంటే సుజిత్ మెయిన్ తమన్ పుట్టిన బీజిఎం అమ్మ తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ సునామీ మొదలైంది మాకు ఇంకా డిప్యూటీ సీఎం సినిమా తీకుంటే పర్వాలే ఈ సినిమా చూసి జీవితాంతం బతికేస్తాం సినిమా అయితే బాగుందన్న పవన్ కళ్యాణ్ హైలైట్ సినిమా మొత్తానికి యాక్షన్ సీన్స్ అన్ని హెవీగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ హెవీగా చేస్తాడు యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి
కొట్టాడు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంతే మీసం చెప్తాం.